నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు బిగుల దుర్గా సుదర్శన్, మాది కల్లెపల్లి గ్రామం, బెజ్జంకి మండలం. ఎట్లా ఉన్నదన్న మరి ఇప్పుడు బెజ్జంకి మండలం మొత్తం కూడా ఏమైనా మార్పులు? బెజ్జంకి మండలం మార్పు అన్నారు, పెద్ద మార్పే తీసుకొచ్చారు అన్న. చెప్పలేనంత మార్పు తీసుకొచ్చారు. నిజం, అవును, చెప్పలేనంత భారీ పెద్దగా మార్పు తీసుకొచ్చారు. గత 56 ఏళ్ళు వాళ్ళు పాలించినప్పుడు 60 ఏళ్ళు, అప్పుడు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు ఉంది. మాది కల్లెపల్లి గ్రామంలో ఎక్కువ చెరువు అనే కట్టు ఉంటుంది. సేమ్ ఎర్ర టెండల్లా గిదే మార్చి ఏప్రిల్ మేలా ఎట్లా అంటే విపరీతమైన వాటర్ వచ్చేది ఎండాకాలం, కాళేశ్వరం నీళ్ళు. అలాంటివి ఒకటి అంటాడు కాళేశ్వరం కూలేశ్వరం అంటాడు, ఒకటి కుంగిపోయింది అంటాడు, ఏదేదో మాట్లాడతారు. ఇవన్నీ ఇప్పుడు ఈ కాళేశ్వరంకి సంబంధించి అది కూలిపోయిందంట, కుంగిపోయిందంట, ఇప్పుడు నీళ్ళు వదిలిపెడితే అది కొట్టకపోద్ది అనే భయంతో ఆపుతురట కదా. మరి అది పని చేసేటోడు ఏదో విధంగా చేస్తాడే, ఇది తప్పించుకొని తిరిగేటోడు ఎట్లుంటాడు ఎరికైనా. ఇది ఊలిపోతుందట, అది ఆగిపోతుందట, ఎందుకు అది చేతలేని తనం. అది నువ్వు పని చేసి నువ్వు నిలబెట్టు, దానికి కావాల్సింది ఒకటే కదా. పిల్లర్ కూలిపోయింది, ఆ ఒక్క పిల్లర్ నువ్వు రీసర్క్యులేషన్ చేయరాదా? ఎంత అవుతుంది చెప్పు? ఒక్కటే పిల్లర్ నడవదా? సరే ఓకే, దాన్ని చేయరాకపోతే దానికి ప్రత్యేకత ఉంటుంది కదా. ఇప్పుడు ఇల్లు కట్టినామన్నా, ఇల్లు కట్టినప్పుడు గోడ కూడుతుంది, లేకపోతే ఒక పిల్లర్ కూడుతుంది. పిల్లర్ కూడినంత మాత్రం ఇల్లు ఇష్టపెట్టి వీక్తావు. ఇక మళ్ళీ ఇల్లు నువ్వు మనం సరిపెట్టుకోమా? అది కూడా కట్టినే, దానికంటూ ఒకటి ఉంటుంది కదా, ప్రత్యేకత ఉండదా? మరి ఇప్పుడు మా ఊళ్ళో చూసుకో, ఇప్పుడు ధాన్యం అనేది కావాలనే చేస్తున్నాను. ఇక దాన్ని కావాలని చేసుకుంటాం అనుకుంటారా? వాళ్ళు అనుకోకుండా వచ్చారు అధికారంలోకి, మేము వస్తామని వాళ్ళు కలలు కానిలేరు. చెప్పు మార్పు అన్నారు కానీ పెద్ద మార్పు తీసుకొచ్చారు కానీ వాళ్ళకి అనుకోలేరు కదా. ఇట్లా అని వస్తామని అనుకోలేరు. మరి 100% అని అత్తవారు అనుకున్న వాళ్ళు గివని చేయరు. నా దగ్గర డబ్బులు లేవు, తులం బంగారం అన్నాడు. ఏడా మా ఊళ్ళో ఎవరికన్నా ఇచ్చిందా? తులం బంగారం లేదు, ఏం లేదు. అట్లా ఇంకా చెప్పాలి. ఇప్పుడు ఈ ఆడోళ్ళని కోటీశ్వరాలు అని చేస్తుంటాడు ముఖ్యంగా. సరే ఇప్పుడు చూద్దాం తీయరాదు. యువ వికాసం ఎంతమందికి ఇస్తాడు? అయ్యో ఎంతమంది కేటాయించాడు? బడ్జెట్లో ఎంత కేటాయించాడు? ఈ యువ వికాసం ఎంతమందికి ఇస్తాడు? అరే తీసుకుంటారు, ఏమున్నది 4 రోజులు అంటారు. మార్చి 5 తారీఖు నాడు అన్నాడా? సరే ఏంది మే 5 తారీఖు వరకు లాస్ట్ అంటే ఇప్పుడు 14th అయింది. మే 5th వరకు రిజల్ట్ అంటే అనౌన్స్ చేస్తామన్నాడు. ఎంతమందికి ఇస్తాం ఏందనేది చూద్దాం. అయ్యో ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులకి ఇట్నే పేపర్ కాలేకపోయినా అటు ఇటు చేస్తారు, ఇటు అటు ఎంఆర్ఓ ఆఫీస్ ఇటుగా తిప్పుతారు. లాస్ట్కి అయితే కాదు, జెండాపై నమ్మకం ఎక్కడుంది? నమ్మకం అనేది లేనే లేదు. మళ్ళీ అందులో పెట్టింది ఎంత అన్న? కార్పొరేషన్ కింద ఓన్లీ 4 లక్షలకే కోటీశ్వర్ అవుతారా? 4 లక్షలు మించకుండా పెట్టిండు. అది ఎందుకు? మా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 లక్షల దాకా పెట్టిండు. నేను కూడా పెట్టుకున్నా. నేను ఒక దళితుని, నేను కూడా పెట్టుకున్నా. ఎస్సీ కార్పొరేషన్ యువత కాదు, ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు యువత అని కాదు, అందరూ ముసలి యువ వికాస్ అని పెట్టిండు కదా. యువ వికాసాన్ని పెట్టిండే. యువ వికాసం అంటే యువకులకు యువకులైనా అప్లై చేస్తారు. ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు కదా, అందరు చేస్తారు. పెద్దోళ్ళు కూడా ప్రతి ఒక్కరు చేస్తారు. ఈ ప్రభుత్వానికి ఏం చేస్తామన్నా? ఏదో నమ్మి ఓట్లు వేసారు ప్రజలు. మా బెజ్జంకి మండలంలో అయితే ఇంకా పూర్తిగా నమ్మి ఓట్లు వేసారు. వాళ్ళు ఒక 3 సంవత్సరాలు, ఇప్పుడు ఏడాది అర్థమైంది, ఇంకో 3 ఏళ్ళ దాకా కళ్ళు మూసుకుంటారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పరిమాణం వాళ్ళు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీలో చూడండి. ఇక నేను చెప్పా అన్న, తర్వాత మీరు మీ ఇంటర్వ్యూ వాళ్ళు మీరే వచ్చి చూడండి, తర్వాత అనేది వాళ్ళే చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఓటేసేటోళ్ళు అనేటోళ్ళు ఉంటే ఇక వాళ్ళంతా దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఇక ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే చూసుకుంటారు కావచ్చు. కానీ ఇచ్చే పథకాలతోటి, మేము అందించే పాలనతోటి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అన్న. బీఆర్ఎస్ కంటే సంతోషంగా ఉన్నారు. సార్ మీరు ఒకటి వినండి, ఏ ఊళ్ళోనన్నా చూడండి, వ్యతిరేకత అనేది లేని ఊరు ఉంటే నాకు చెప్పండి సార్. నేను ఆడ వచ్చి ముక్కురాలకు రత్త పక్క రత్త. వ్యతిరేకత అనేది లేని ఊరు చెప్పండి నాకు, అంతే. గీ పలానా ఊరు అని చెప్పండి, ఆ ఊరికి వచ్చిన ముక్కురాలకు. మా ఊళ్ళే చెత్త బండి అత్తలేదు, చెప్తే సిగ్గుసేడు. ఇవ్వని ఇంటికాడ వారెత్తుడు గీత కుప్పాలని. ఒకసారి రండి, మీరు రాని, మాకు కావాలంటే నేను చూపెడతా. మా ఊళ్ళోనే విషయం చెప్తా. నేను ఏదో పక్క ఊరోని విషయం, మా ఊరు గవి చెప్ప నాకు అవసరం లేదు. నా ఊరు విషయం గురించే చెప్తా. చెత్త బండి అత్తలేదు చెప్తా. మా కార్యదర్శి ఫోన్ చేస్తే ఏమంటాడు? సార్ డీజిల్ పైసలు లేవు, మేమేం చేయమంటాం? డీజిల్కి పైసలు లేవంటాడు. మా జేబులో నుండే మేము వీళ్ళకు జీతాలు ఇస్తాను, మేము ఏం చేయమంటావు అని. ప్రభుత్వం నుండి వస్తలేమాట. మరి ఏం చేస్తాం? 3 నెలలు అవుతుంది బోర్ కాలిపోయి. 3 నెలల నుండి ఒక మోటార్ వేపిద్దామంటే మోటార్ చేస్తలేరు. మా ఇంటికి వచ్చి మా బోర్ నుండే ఒక 10 కుటుంబాలు వాటర్ పట్టుకుంటుంది డైలీ. నేనే వాడతా డైలీ. మరి ఇవన్నీ చెప్పుకుంటే ఇక అన్న మనం ఈ గవర్నమెంట్ చేసిందా,
కేసీఆర్ గవర్నమెంట్ చేసిందా చేయలేదా అనేది ప్రజలు చూసిర్రు. నువ్వేదో నేను చెప్తాను కేసీఆర్ గొప్ప అని నేను చెప్పుకున్నాను ప్రజలకు తెలుసు. సరే చూద్దాం, ఎమ్మెల్యే సాబ్ రసభాయ్ బాలకృష్ణ ఆయన 2 సార్లు గెలిచిండు, ఒకసారి చూద్దాం ఈయనకు ఛాయిస్ ఇద్దామని ఇచ్చిర్రు అంతే తప్ప. కానీ ఏదో ఈయన మీద కోపం ప్రేమతోటో ఇట్లా కాదు ఇది వేస్తారు మాకు అది చేస్తారని అట్లా కాదు. సరే ఒక అవకాశం ఇద్దామని ఇచ్చిర్రు, దాన్ని వినియోగించుకొని మీరు ఇచ్చిన ఏమైనా హామీలు ఉన్నాయో 420 హామీలు కంపల్సరీ నెరవేర్చండి, ప్రజలకు కొంచెం మేలయ్యే పనులు చేయండి. నేను వేరే ఏదో ఊరు గురించి కాదన్నా, నా ఊరు గురించే చెప్తే నాది నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఊళ్ళో తిరుగుతున్నా, నాకు ఊళ్ళో గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తాను. ప్రతి ఎండాకాలం అంతకుముందుకు ఎంత వడ్లు ధాన్యం వచ్చిందో చూడండి. లాస్ట్ ఇయర్ పేన ఈ గవర్నమెంట్ రాకముందుకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంత ధాన్యం వస్తుందో చూడండి అంతే. ఊళ్ళో ప్రతి ఒక్కరూ మొక్కజొన్న పొద్దురిగి వేసారు, ఎందుకు వాటర్ లేకనే వేసుకున్నారు. అవునా కదా, వరి తక్కువ. ఇప్పుడు మేము వేసిందంటే మేము మాకు 6 ఎకరాలు ఉంటుంది అన్న, మాకంటే పుష్కలం వాటర్ ఉంటాయి వాటర్లో కాబట్టి మేము ఒక 6 ఎకరాలు వాటర్ వేసుకున్నాం, వరి వేసినాం, ఇంకొక 8 ఎకరాలు పత్తి వేసినాం. అక్కడ వాటర్ ఉంటాయి కాబట్టి పత్తి వేసినాం. అట్లున్నది. ఇక మనం మేమేదో పార్టీలల్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అట్నే మాట్లాడతారు. చూడండి మీరు కూడా చూస్తున్నారు కదా సార్, మీరు మీడియా పోతుర్రు, విలేజ్లలో పోయి చూస్తుర్రు, కలుతారు, ప్రతి ఒక్కరిని అడుగుతుర్రు ఏంటి ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అంటే వాళ్ళే చెప్తారు కదా. నేనేదో నా పార్టీ గురించి నేను ఒప్పుకున్నాడు వాళ్ళే. మీరు చేస్తా అన్న హామీలు కరెక్ట్ పర్ఫెక్ట్గా వేయండి, అది ఒకటి విలువ ఉంటుంది అంతే. అన్న ఎట్లా ఉంది కాంగ్రెస్? కాంగ్రెస్ అంటే ఏముంది, మామూలుగా ఉడతా భక్తులు ఎక్కడ నడుస్తుంది, చేస్తున్నావా నడుస్తున్నావా అంతే. అరే మొత్తం సంతోషంగా ఊరట ప్రజలందరూ. సంతోషం ఉంటుంది, ప్రజలలో సంతోషం వెళ్తే కనబడుతుంది. సంతోషం వాళ్ళు ఉన్నారు, నిరక్షలు ఉన్నారు, ఎట్లున్నారు అది. ఇది ఇప్పుడు కొత్తగా సన్న బియ్యం అని చెప్పి స్టార్ట్ చేసిరు. ఈ సన్న బియ్యం అంటే సన్న బియ్యం అది ఎట్లా చేస్తాయో వాళ్ళకే తెలియాలి, అది ప్రజల వాళ్ళకి తిన్నోళ్ళో తెలుస్తుంది. అది తెచ్చుకురా మీరు? తెచ్చుకున్నాం. తిన్నారా? తిన్నాం. వండిరా? ఎట్లా ఉన్నాయి, తినొచ్చా? మామూలుగా ఉంది అంతే, ఏం లేదు. అంటే ఈ సన్న బియ్యం వల్ల ప్రజలల్లో నిజమైన ఆనందాన్ని చూస్తున్నా అని చెప్పి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆనందం చూస్తున్నారు, ఆనందం ఎక్కడ ఉంది? మామూలుగానే చెప్పిందే గవి పాలు అవి చేసి పట్టుకు తెస్తారు అంతే. అందులో ఏది ఇచ్చినాయి పాలిష్ చేసి ఏం చెప్తావు మరి? ఇంకొకటి నాకు ఒక్కటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలు పిల్లల కోసం మంత్రి లేరు, మంత్రి గారిని భర్తీ చేయాలి. ఒకటి విద్యాశాఖ మంత్రి భర్తీ చేయాలి. ఈ పిల్లల ఎడ్యుకేషన్ బాగు చేయాలి. మెయిన్ స్టడీ పిల్లల దళిత బిడ్డలందరినీ ఈ మంత్రి గారిని పెట్టి దాన్ని భర్తీ చేయాలి. ఎందుకు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది, నేనే విద్యాశాఖ మంత్రిని, ఇది ఎవరికైనా ఇస్తే భ్రష్టు పట్టిస్తారు దీన్ని అని చెప్పి నా దగ్గరనే పెట్టుకున్నా, మంచిగా చూస్తున్నా అని చెప్పి చెప్తుండు. ముఖ్యమంత్రి 2-4-5 పదవులు ఏడ కూర్చుందండి. మంత్రి శాఖ ఇస్తే ఏ మంత్రి ఆ మంత్రిని పెడితే పనులు జరుగుతాయి. ఆ మంత్రి గారు విజిట్ చేసి అది యొక్క గురుకుల పాఠశాల కానీ ఊళ్ళో స్కూల్లో కానీ విజిట్ చేస్తారు. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది దాన్ని అధ్యయనం చేసి మెయిన్ ఈ బడుగైన వర్గాలకు వాళ్ళని ఉపాధి కల్పించాలి, వాళ్ళకు టెక్నికల్గా ఏమైనా అభివృద్ధి పనులు చేయాలి. అది చేస్తే బాగుంటుందండి. అంతే అంట. మెయిన్ విద్యారంగం మీదండి. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం విద్యారంగం మీద ఏమైనా దృష్టి పెట్టలేదు అనిపిస్తుందని? పెట్టిందంటే కదా, వాళ్ళు గురుకుల పాఠశాల పెట్టింది గదే విధిగా భోజనాలు పెడుతారు, గదే విధిగా నడుస్తూ ఉంది అంతే. ఇప్పుడు కొంతమంది పిల్లల పాములు ఇక్కడ మీరు జగిత్యాలనా ఇక్కడ పాములు పెద్ద ఇష్యూ అయింది. కొన్ని పాఠశాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరేమంటారు, గతంలో ఉన్నట్టు లేవు విద్యా సంస్థలు అంటారా? అవును, విద్యారంగం మొత్తం గతంలో ఉన్నట్టు లేదు. మేము విద్యాశాఖ మంత్రి ఉండాలండి, దాన్ని పర్టికులర్గా ఆయన వెళ్ళి చూడడం జరుగుతుంది, దాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తాడు. అదొకటి అండి. ఇప్పుడు మళ్ళీ మా బెజ్జింగ్లో గురుకుల పాఠశాల కూడలు నడుస్తుందండి, దాన్ని మన బెజ్జింగ్ వస్తే బాగుంటుందని ఇంకా ఆశ సార్.